శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ 31వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా స్విమ్స్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో సోమవారం మహతి ఆడిటోరియంలో స్విమ్స్ 31వ వార్షిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. టీటీడీ పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి, తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష, స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్, డీన్ డాక్టర్ అల్లాడి మోహన్, రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్ బిట్లా, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ సంయుక్తంగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమకే తలమానికంగా లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతూ మెరుగైన వైద్యం అందిస్తున్న స్విమ్స్ 31వ వార్షికోత్సవం సందర్భంగా వైద్యులకు, అధ్యాపకులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకే రోజు 3 రకాల కీలకమైన ట్రాన్స్ప్లాంటేషన్లు చేయడం దేశంలో ఎక్కడా జరగలేదని, ఆ ఘనత స్విమ్స్కే దక్కుతుందన్నారు. ఎక్కువ డబ్బు ఆర్జించే నైపుణ్యం, శక్తి ఉన్నప్పటికీ శ్రీవారి సంస్థలో పనిచేసి ప్రజల సేవలో తరించాలన్న గొప్ప ఆలోచనలతో స్విమ్స్ వైద్యులు పనిచేస్తున్నారన్నారు. వారి స్ఫూర్తితో వైద్య విద్యార్థులు డబ్బు ప్రధానం కాకుండా పేదలకు సేవలందించేందుకు తమ భవిష్యత్తును అంకితం చేయాలని పిలుపునిచ్చారు. అద్భుతమైన వైద్యులు ఇక్కడ ఉన్నారని, అయితే వారికి సాంకేతిక సహకారం లేకుంటే ఫలితం ఉండదని, అందుకే తాను టీటీడీ చైర్మన్ అయిన తర్వాత 500 కోట్ల రూపాయలను స్విమ్స్ అభివృద్ధికే మంజూరు చేసినట్లు తెలిపారు. గతంలో కూడా టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు స్విమ్స్ టీటీడీ పరిధిలోనిది కాకపోయినప్పటికీ మన ఆసుపత్రిగా ఎక్కువ నిధులు ఇచ్చిన సంగతి గుర్తు చేశారు. స్విమ్స్ను దేశంలోనే అత్యుత్తమ వైద్య విజ్ఞాన సంస్థగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తోడ్పాటుతో స్విమ్స్ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా టీటీడీ తీసుకుందని తెలిపారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ గత 3 దశాబ్దాల్లో స్విమ్స్ ఎంతో పురోగతి సాధించిందని, ముఖ్యంగా టీటీడీ ఆధీనంలోకి వెళ్లిన తర్వాత అనూహ్యమైన అభివృద్ధి సాధించిందన్నారు. ట్రిపుల్ ప్లాంటేషన్ నిర్వహించడం స్విమ్స్ ఘనతగా ఆయన పేర్కొన్నారు. అలాగే కార్డియాలజీ విభాగంలో 1000కి పైగా ప్రొసీజర్స్ జరిగాయని, లివర్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మరో 3 నెలల్లో శ్రీ బయోను అందుబాటులోనికి తెస్తామన్నారు. పరిశోధనా రంగంలో ఎంతో ప్రగతి సాధిస్తుందన్నారు. ఐఐటి, ఐసర్, ఐఈఎస్ఈఆర్, తిరుపతిలోని అన్ని యూనివర్సిటీలతో ఎంఓయూలను కుదుర్చుకున్నట్లు తెలిపారు. స్విమ్స్ రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్ బిట్లా స్విమ్స్ యూనివర్సిటీ వార్షిక నివేదిక 2023ను సమర్పించారు. ఆకాంక్ష సీడీని వార్షిక నివేదిక సీడీలను భూమన కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు. వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన విద్యా, సాంస్కృతిక, సాహిత్య, క్రీడా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రిన్సిపల్ డాక్టర్ మాధవి, నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సుధారాణి, డాక్టర్ వనజాక్షమ్మ, డాక్టర్ మధుబాబు, డాక్టర్ పివిజికే శర్మ, డాక్టర్ ఉమామహేశ్వరి, వివిధ విభాగాధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.